ఓపెన్ టాక్కి స్వాగతం. వల్లభనేని వంశీ ఈ పేరు వినగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు కూడా ఒక రకమైన మంట. ఎందుకనంటే గతంలో చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. చంద్రబాబు గారు రాజకీయ భిక్ష పెడితే ఈరోజు ఈ స్థానంలో నిలబడి అదే చంద్రబాబు గారిని విమర్శించినటువంటి వ్యక్తి. ఇక రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వర్ గారిని కూడా అసెంబ్లీలో అనరాని మాటలంటే ఆవిడ కూడా బాధపడే పరిస్థితి. తరువాత నాలుగు గరుచుకుని అబ్బాయి నేను అలా అనలేదు, నన్ను క్షమించాలని చెప్పి తరువాత ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అన్న మాటలకు ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు విమర్శలు చేశాడో, ఆ భువనేశ్వర్ గారి మీద విమర్శలు చేశారో అంతకు రెండింతలు అనుభవిస్తాడు, అన్నీ ఏది వదిలిపెట్టమని చెప్పి టీడీపీ శ్రేణులు అప్పుడే హెచ్చరించారు. నారా లోకేష్ కూడా చెప్పాడు, నా తల్లి కంటతడికి కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. సరే, అవన్నీ పక్కన పెడితే గతంలో చంద్రబాబు గారిని ముసలోడు అని ఒకటికి 10 సార్లు విమర్శించినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. ఈడేదో పెద్ద పోటుగాడు అయిపోయినట్టు, ఏదో 18 ఏళ్ల యువకుడైపోయినట్టుగా చంద్రబాబు గారిని ముసలోడని విమర్శించాడు. విమర్శించిన నోటికి కర్మ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. గతంలో మీరు రోజాని ఉదాహరణ తీసుకోండి. రోజా ఏం చేసింది? ఎద్దులాగా ఉన్నావు, నువ్వు ఏడితే చూడటానికి చిరాగ్గా ఉందని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలో కంటతడి పెట్టినప్పుడు రోజా విమర్శలు చేసింది. తరువాత ఏమైంది? అదే రోజా మీడియా ముందుకు వచ్చి 10 రోజులు ఏడ్చిందా లేదా? నన్ను వాళ్ళు అలా అన్నారు, నన్ను వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి వరుసగా 10 రోజులు మీడియా ముందుకు వచ్చి బోరని ఏడ్చింది రోజా. మరి ఆ రోజు చంద్రబాబు గారు ఎద్దులాగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు అన్న నువ్వు దున్నపోతులాగా ఉన్నావు, నువ్వు ఏడ్చావని చెప్పి ఆ రోజు నిన్ను విమర్శించలేదా? అయిపోయింది. ఇప్పుడు టర్మ్ ఎవరికి వచ్చింది అయ్యా అంటే వల్లభనేని వంశీకి వచ్చింది. గతంలో అన్నాడు కదా, ముసలోడు అని విమర్శించాడు కదా. అలాంటి ముసలోడు అన్న చంద్రబాబు గారు ఈరోజు 24 గంటలు ఎన్నికల ప్రచారం చేసి ఒక యువకుడిలాగా ముందుకు వెళుతుంటే వల్లభనేని వంశీ మాత్రం 10 నిమిషాలు ఎండలో ప్రచారం చేసేటప్పటికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పి కింద పడిపోయే పరిస్థితి. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఏ అంబులెన్స్లో అన్నా వేసుకుని పోవాలేమో ఆసుపత్రికి అన్న స్థాయిలో ఇబ్బంది పడిపోయినటువంటి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో గతంలో వల్లభనేని వంశీ అన్న మాటలు మరొకసారి బయటకు వచ్చాయి. ఆ రోజు నువ్వు చంద్రబాబు గారిని విమర్శించావు, భువనేశ్వర్ గారిని విమర్శించావు, కర్మ అనేది నిన్ను వదిలిపెట్టదు. ఆ రోజు ముసలోడు అన్న నువ్వు ఈరోజు 10 నిమిషాలు ఎన్నికల ప్రచారం చేసేటప్పటికి నేల గరిచావని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరి ఇప్పుడు దాకా ఏ గడపకి వెళ్ళలేదు కాబట్టి ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఓట్లు అడగటం కోసం వల్లభనేని వంశీ వెళ్ళటం జరిగింది. అయితే మిట్ట మధ్యాహ్నం అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. గట్టిగా 2 కాలనీలు తిరిగేటప్పటికి ఏమైందంటే ఎండ దెబ్బ తట్టుకోలేక అస్వస్థత గురై గాలి ఆడని పరిస్థితి. దీంతో ఏదో అయిపోతుందని చెప్పి కంగారు పడిన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ పాంప్లెట్లు లేకపోతే ఆ వైసీపీ కండువాలు కచ్చీపులు పెట్టి చుట్టూ చేరి ఇసిరితే ఒక 10 నిమిషాలకో పావు గంటకో తేరుకున్నాడు. ఆ తేరుకున్న తర్వాత కూడా ఇక నేను రాలేను బాబు ప్రచారానికి, మీరు ఇలా 4 ఇళ్ళు తిరిగి వచ్చేయండి, ఇక నేను ఇటుబడి ఏసీ కారులో పడి ఇంటికి పోతానని చెప్పి ప్రచారానికి కూడా వెళ్లకుండా పారిపోయినటువంటి వ్యక్తి. అంటే గట్టిగా 2 గంటలు ఎండలో ప్రచారం చేస్తేనే సమస్యలు పడిపోయావే. నువ్వు చంద్రబాబు గారిని ముసలోడని విమర్శిస్తావు. ఆయన ఈరోజు గట్టిగా నడి ఎండ ఉన్న సమయంలో కూడా మిట్ట మధ్యాహ్నం కూడా 12-1 గంట సమయంలో కూడా ఓపెన్ టాప్ జీపుల మీద కానీ ఓపెన్ టాప్ వెహికల్ మీద కానీ నిలబడి ప్రచారం చేస్తున్నా కానీ ఎక్కడా కూడా అలుపు లేదు, సలుపు లేదు. కనీసం మంచినీళ్లు తాగుతున్నట్టు కూడా ఎక్కడ మీ వీడియోలో కనపడలేదు. చూడండి మీరు కావాలంటే. మరి చంద్రబాబు గారు ఈ వయసులో ఒక యువకుడిలాగా ప్రచారం చేస్తుంటే కట్టికి ఎండలో కూడా నువ్వేంటి గట్టిగా 2 కాలనీ, ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, నువ్వు తిప్పి కొడితే 4 కాలనీలు తిరుగుతావు. నీ నియోజకవర్గంలో 4 కాలనీలు తిరిగిన నువ్వే సమస్యలు పడిపోతే ఆయన రోజు మొత్తం ఎండలో ప్రచారం చేసినా కానీ నిఠారుగా నిలబడ్డాడు చంద్రబాబు గారు. మీకు తెలియదు చంద్రబాబు గారు ఆ స్టామినా గురించి, ఆయన ఆరోగ్యానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు అంటే ఈ వయసులో కూడా ఎందుకు అలా ఉన్నారంటే ఆయన ఇచ్చే ప్రాధాన్యత అలాంటిది. ఈ రోజుకి తిరుపతి మెట్లు చంద్రబాబు గారు ఎక్కితే సెక్యూరిటీ పరిగెడతారు పక్కన, ఆయన నడుస్తుంటే వీళ్ళు పరిగెడతారు పక్కన. అలాగే ఆగకుండా ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా తిరుపతి మెట్లు ఎక్కే దమ్ము ఉన్నటువంటి నేత, స్టామినా ఉన్నటువంటి నేత చంద్రబాబు గారు. ఆయన గతంలో చెప్పారు ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే నా ముందని. ఆయనలాగా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆయన చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకుంటే ఏం చేశాడు? ఆయన ఒక వెహికల్ని పైకి ఆటోమేటిక్గా ఏదో మనం ఎక్కినట్టు ఎక్కేశాడు, కుర్రోళ్ళు ఎక్కినట్టు. అలాగే గతంలో ఒక చాట అడ్డుకుంటే దాదాపు 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడు ఆయన కాకినాడ దగ్గర.
7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెహికల్స్ అడ్డుకుంటే. కాబట్టి చంద్రబాబు గారు ఒక పట్టుదల ముందు వీరందరూ కూడా ఎందుకు పనికిరారు. అలాంటి చంద్రబాబు గారిని ముసలోడు అని విమర్శించాడు. మరి ఏమైంది? ఈరోజు సొమ్మసిల్లు పడిపోయారు. రెండు కాలనీలు తిరిగేటప్పటికి ఎండ దెబ్బకి సొమ్మసిల్లు పడిపోయాడు. పడిపోయి ఇక నేను ప్రచారానికి రాలేని మేము పోననే పరిస్థితి. సో దీనికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చి ఒకసారి చూద్దాం. ఇదే సొమ్మసిల్లు పోయినటువంటి వల్లభనేని వంశీ విజువల్స్ చూడండి ఒకసారి. చూడండి, ఇదిగో పాంప్లెట్లు, ఇటు వైసీపీ కండువాలతో వెనకమాలేమో కాగితాలతో ఇసురుతున్నారు. చూడండి ఒకసారి, చుట్టూ ఇసిరే పరిస్థితి. చూడండి గాలి కూడా అట్లా, చూడండి గాలి కూడా ముక్కు గట్టిగా పట్టి పీల్చుకుంటున్న పరిస్థితి ఒకసారి చూడండి. అంటే ఎంత అస్వస్థతకు గురయ్యాడో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ముక్కు చూడండి ఎలా పట్టి పీల్చుకుంటాడో. గాలి అట్లా చూడండి, ఇసురుతున్నారు కానీ గాలి అట్లా. ఏం దెబ్బ తగిలింది ఇంతకీ? ఏం తగిలింది అయ్యా అంటే ఎండ దెబ్బ తగిలింది, వడదెబ్బ తగిలింది, సన్ స్ట్రోక్ దెబ్బకి ఇలా అయిపోయిన పరిస్థితి. మాట కూడా రాని పరిస్థితి. చూడండి దీనికి సంబంధించిన ఇంకో విజువల్ కూడా ఉంది ఒకసారి చూడండి. ఇక కొద్దిగా తేరుకున్న తర్వాత వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చి ఇసిరి కొద్దిగా తేరుకున్న తర్వాత ఇక ప్రచారానికి నేను వెళ్ళలేనని చెప్పి అదిగో చెట్టు కింద ఒక బల్ల ఉంటే ఆ బల్ల మీద కూర్చున్నాడు. చూడండి ఒకసారి, ఆ బల్ల కింద కూర్చున్నాడు. చూడండి, పర్లేదని అడిగితే పర్లేదని చెప్తున్నట్టుగా ఉన్నాడు. చూడండి, ఆ ఒక బల్ల ఉంటే ఆ బల్ల మీదే కూర్చున్నాడు. ఇక నేను ప్రచారానికి రాలేనని. అంటే గట్టిగా 10 నిమిషాలు ఎండలో తిరిగితే వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే ఇదిగో ఈ విధంగా చెట్టు నీడకి వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి. వీళ్ళు చంద్రబాబు గారిని విమర్శించే వాళ్ళు అయిపోయారు వీళ్ళంతా. చూడండి మొత్తం వెళ్ళిపోయి ఎండలో చెట్టు నీడలో కూర్చున్నాడు. చూడండి బల్ల కింద. ఆ అస్వస్థత తరువాతే ఇక నుంచోలేక ఇందాకేం బండికి అనుకుని నిలబడ్డాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఇక బల్ల ఉంటే బల్లగా అనుకుని కూర్చున్నాడు. ఆ కూర్చుని 2 సార్లు ప్రచారానికి వెళ్దామంటే బాబు ఇక నా పని అయిపోయింది, నేను వచ్చే పరిస్థితి లేదు, ఆ మిగిలిన 4 ఇల్లో లేకపోతే మిగిలిన 2 కాలనీలో మీరు తిరిగి ఇచ్చేచ్చండి, నేను ఏసీ కారులో పడి ఇంటికి పోతానని చెప్పే పరిస్థితి. అంటే గట్టిగా 2 గంటలు మిట్ట మధ్యాహ్నం ప్రచారం చేస్తేనే ఇలా చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయా నువ్వు గతంలో చంద్రబాబు గారిని ముసలోడని విమర్శిస్తావా? రోజా ఏమో చంద్రబాబు గారు ఎద్దులాగా ఉందని విమర్శిస్తుందా? అందుకనే మీ ఇద్దరి కర్మ ఫలితం ఎలా ఏడ్చింది. అటు నగరి కానివ్వండి, ఇటు గన్నవరం కానివ్వండి, 2 కూడా మీకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. ముఖ్యంగా గన్నవరం ప్రజలు ఇప్పుడు వాస్తవానికి గన్నవరంలో కొద్దో గొప్ప వైసీపీకి ఓటేయాలి అని ఎవడైనా అనుకున్నా ఈ వల్లభనేని వంశీ మోహన్ చూసి మేమేమి అంటున్నారంట. నేను గతంలోనే చెప్పా, రాజకీయాలకు అతీతంగా వల్లభనేని వంశీ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించదగినవి. ఆ రోజు భువనేశ్వరి గారిని నిండు సభలో అవమానించడం ఖచ్చితంగా ఖండించదగిందే. సొంత పార్టీ అప్పుడు వైసీపీ నేతలే తిట్టారంట. నీకేమైనా బుద్ధుల శరం ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, భువనేశ్వరి గారి జోలు నీకెందుకయ్యా, ఆవిడ పేరు తీసి ఆయన ఏడవడానికి కారణమయ్యావు, నీకేమైనా ఇదయిందా ఏంటి, ఇన్ని రోజులు నువ్వు ఏ పార్టీలో ఉండొచ్చావు, పార్టీ మారితే ఇలాంటి విమర్శలు చేస్తావా, చిచి అని చెప్పి వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు చీకొట్టారంట. వల్లభనేని వంశీని వైసీపీలో వాళ్ళే చీకొట్టారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, బుద్ధుండి మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా, అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిని, ఆ భువనేశ్వరి గారిని, ఆ తల్లి లాంటి భువనేశ్వరి గారిని విమర్శిస్తావని చెప్పి చీకొట్టిన పరిస్థితి. ఇప్పుడు గడపకి వెళ్ళి ఓటు అడిగాడు అనుకోండి, మొహం చూడగానే మొహం మీద పేళ్ళని డోర్ వేసి వెళ్ళిపోతున్నారంట లోనకి. కొంతమంది ఏమో నువ్వే కదా తిట్టింది భువనేశ్వరి గారిని, ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చామని కొంతమంది అడుగుతున్నారంట. కొంతమందికి కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండి సరే ఓటేద్దాం అనుకున్నా ఈ వల్లభనేని వంశీ మొహం చూసి మేము ఓటేయమంటున్నారంట. అలాంటి పరిస్థితి ఈరోజు గన్నవరంలో ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో ఘోరంగా ఓడిపోబోతున్నటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. కేవలం తన నోటి దోలే రేపటి రోజున వల్లభనేని వంశీని ఓడించబోతుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది అంటానికి ఇదే ఉదాహరణ. గతంలో రోజా విషయంలోనూ చూసాం, ఈరోజు వల్లభనేని విషయంలోనూ చూసాం, రేపు కొడాలి విషయంలో కూడా ఈ కర్మ అనేది ఖచ్చితంగా వదిలిపెట్టదు. తండ్రి వయసుండి నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తుల మీద రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు. వ్యక్తిగత విమర్శలు చేస్తారా, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా, పుట్టుకలను అవమానించే విధంగా మాట్లాడతారా, మరి కర్మ వదిలిపెడదు. మీ ఇళ్లలోనూ ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఇళ్లలోనూ పిల్లలు ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోయారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది వదిలిపెట్టదన్న సంగతి మీరు మర్చిపోయారు. అధికారంలో ఉంటే సర్వం మేమే అనుకున్నారు, పైన కర్మ ఫలితం ఒకటి ఉంటుంది. రోజా విషయంలోనే ఒక ఉదాహరణ. ఆ రోజు చంద్రబాబు గారు ఏడుస్తుంటే విమర్శించి తరువాత బోరి నేర్చింది. నువ్వు చంద్రబాబు గారిని ముసలోడు అని విమర్శించి ఈరోజు చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి. కాబట్టి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. వైసీపీ నాయకులు ముఖ్యంగా నారా లోకేష్ కూడా గతంలో చెప్పాడు, నా తల్లి కన్నీటికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని. ఖచ్చితంగా రేపటి రోజున రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత
తర్వాత కూడా మీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఏది ఏమైనా ఇప్పుడు వల్లభనేని వంశీ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆ టీడీపీ శ్రేణులు దీన్ని ఆనందంగా షేర్ చేసుకోవడం. వాస్తవానికి ఒక వ్యక్తికి ఏదో జరగాలని చెప్పి మనం కోరుకోం. కాకపోతే వాళ్ళు చేసిన పరిస్థితి, ఇప్పుడు ఎంత పగవాడైనా సరే కష్టాల్లో ఉంటే అయ్యో అనుకుంటాం మనం, కానీ వీళ్ళ మీద జాలి కానీ దయ కానీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు చేయకూడని అనకూడని అనేక పనులు చేశారు, అనేక మాటలు అన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని అసలు భూమికే భారంగా భావించే పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద జాలి దయ అనేది రాదు. ఇప్పుడు సొమ్మశీలి పడిపోయి చెట్టు కింద పడిపోతే అయ్యో పాప అని ఎవడన్నా అన్నాడా? ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో కండపై పెట్టి ఇసిరారు, కానీ వాళ్ళు కూడా అనుకుని ఉంటారు ఆ రోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, ఈరోజు తగిన శాస్తి తగిందని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుని ఉంటారు. ఏది ఏమైనా ఈరోజు వల్లభనేని వంశీ ఆ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితికి రావడంతో ఆ రోజు చంద్రబాబు గారిని అన్నందుకు కర్మ ఫలితం అనుభవిస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి అందరూ మాట్లాడుకునే పరిస్థితి.